ఎవడో నా జేబులో 50 రూపాయలు కొట్టేసింది. మర్యాదగా చెప్తే 5 రూపాయలు బహుమతి ఇస్తా, లేకపోతే పీక నొక్కేస్తా. నువ్వు ఇచ్చే ముష్టి 5 రూపాయల బహుమానం కోసం 45 రూపాయలు లాస్ అయ్యే కంటే నీ చేత పీక నొక్కించుకోవటమే బెటర్. అంటే దొంగవు నువ్వేనన్నమాట. మిస్టర్ చంద్రశేఖరం సన్ ఆఫ్ పరాంకుశం, యు నో ఐ వర్క్ అండర్ కాటన్ దొరై. తండ్రిని దొంగ అంటావురా వెధవా. పైగా నీ జేబులో చెయ్యట్టి 3 రోజులైంది. అండర్స్టాండ్? అసలే 50 రూపాయలు పోయి నేను నడుస్తుంటే మధ్యలో ఏంటి నీ ఇప్పుడు? ఒరే ఆనంద్, ఆగరా. నా జేబులో 50 రూపాయలు కనిపించట్లా, నువ్వేమో తీసావా? చచ్చా, తాతయ్య చచ్చిన తోటు నా దగ్గర పైసా లేదు. ఇందాకే అమ్మను కూడా అడిగాను. నేనే జేబు దొంగనే అంటే మళ్ళీ అమ్మని ఎందుకు అడుగుతాను? బిల్డప్ కోసం అడిగావేమోరా. రే ముసలాడా, నిన్ను చంపేస్తాను. చంపేయి. అప్పుడు నీకు దొంగనే పేరుతో పాటు హంతకుడైన బిరుదు కూడా ఇస్తారు ప్రభుత్వం. ఇదిగో నాతో పెట్టుకోకు. ఊరుకోకపోతే నువ్వు చేసేది ఏంటి ఊరుకా వెళ్ళరా. ఇదిగో అమ్మ వచ్చింది, అమ్మని అడగండి. అమ్మా, ఇందాక 50 రూపాయలు అడిగి తీసుకున్నాను కదా. అవును. విన్నారుగా, ఇప్పుడు అమ్మ ఇచ్చిన 50 రూపాయలు తీసుకొస్తాను, చూడండి. మరి నా 50 రూపాయలు ఏమైనట్టు?